నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణలో ప్రజా పాలన దిశగా అడుగులు పడ్డాయా? ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన సాగుతోందా? ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? వాస్తు స్టోరీ. గతేడాది డిసెంబర్ 7న తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకుంది. సీఎంతో పాటు 11 మంది మంత్రులతో ఏర్పడిన కేబినెట్ నెల రోజుల పాలనలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రగతి భవన్ ముందున్న కంచెలను తొలగించి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లో 2 అంశాలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో పాటు ఆరోగ్యశ్రీ బీమా పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదట టీఎస్పీఎస్సీపై సమీక్ష జరిపారు. ఇక రాష్ట్ర ఆదాయ వనరులపై శాఖల వారీగా మంత్రులు సమీక్షించారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే 3వ రోజు నుంచి 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి 4 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ ప్రక్షాళనలో భాగంగా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారందరినీ బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వినతులను స్వీకరించింది. మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. 6 గ్యారంటీ స్కీముల లబ్ధిదారుల కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం. ఇందులో 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా చైర్మన్, సభ్యులతో రాజీనామాలు చేయించారు. అయితే గవర్నర్ వాటిని ఇంకా ఆమోదించలేదు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దేందుకు యూపీఎస్సీ చైర్మన్ ను కలిశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్ ను మార్చి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫార్మాసిటీ విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ క్లస్టర్స్ లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో ఉంటే సీఎం, మంత్రులు పరామర్శించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్తో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఇంకోవైపు రైతు బంధు నిధులు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి చేరలేదు. ఇలా నెల రోజుల ప్రభుత్వంలో కొత్త నిర్ణయాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను సైతం అధిగమించాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం.